ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే 300 మంది పెన్షన్కి అర్హులైన వారిని తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందని వైసీపీ మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మండల నాయకులు ఇప్పులి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మేసాల వరహాల నాయుడు, బెల్లన వంశీకృష్ణ ఆధ్వర్యంలో అర్హత ఉండి పింఛన్లు రాని 300 మందితో కలిసి వైసీపీ నాయకులు నిరసనలు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 300 మంది అర్హులు ఉన్నారంటే రాష్ట్రంలో ఇంకెంతమంది అర్హులను ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజలు గుర్తించాలన్నారు. కొత్త పెన్షన్ల మాట పక్కన పెడితే ఉన్న పెన్షన్లనే తీసేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. సంవత్సరం క్రితం నుంచి సరిగ్గా వాళ్ళు లేదు ఈరు చెప్పలేకపోవచ్చు, కానీ సంవత్సరం దగ్గర నుంచి కూడా వాళ్ళు అప్లోడ్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక కొత్త జీవోని ప్రతిపాదన చేసింది. ఏదైతే నవంబర్ నుంచి ఎవరైతే భర్తలు చనిపోతారో చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. అది కూడా భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ వచ్చి ఉంటేనే మళ్ళీ భార్యకి పెన్షన్ ఇస్తాం, కానీ స్పౌస్ కింద తీసుకుంటాం తప్పించి వాళ్ళు కూడా మరి టెక్నికల్గా ఇవాళ పెన్షన్లు కోత పెట్టే కార్యక్రమం. ఇవాళ వికలాంగులను తీసుకొని వికలాంగుల తరగతి వెరిఫికేషన్ చేసి ఇంకా వాళ్ళకి కూడా తగ్గించే కార్యక్రమం ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి కూడా తగ్గించే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాష్ట్రంలోని మేము గొప్పలు చెప్పుకుంటున్నాం, 4000 పెన్షన్లు ఇచ్చామని. గతంలో సుమారు 62,67,000 ఉంటే ఇవాళ 62 లక్షలకి నువ్వు పెన్షన్ తగ్గించేసావు. ఇవాళ ప్రభుత్వం చూసుకుంటే ఎంత పెన్షన్ తగ్గించాలి, ఇవాళ ఎంత కోత చేయాలి, ప్రతి దాంట్లో కూడా ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు ఉచిత గ్యాస్? ఇవాళ ఉచిత గ్యాస్ చూసుకుంటే కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి డబ్బులు పట్టలేదు. ఇవాళ గ్యాస్కి సంబంధించిన ధర పెంచుకున్నారు, ఇవాళ కరెంట్కి సంబంధించిన ధర పెంచారు. ఇవాళ నువ్వు ఏదైతే డిఎస్సి ప్రకటించావు మార్చిని ఇస్తానని చెప్పి, మార్చి అయిపోయింది, ఏప్రిల్లో మేము ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సి ప్రకటిస్తానన్నావు. ఈ రోజు వరకు కూడా మరి డిఎస్సిని నువ్వు ప్రకటించలేకపోయావు. ఇవాళ నువ్వన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ ఎన్నికల్లోనే మేము అన్ని కూడా మీకు సూపర్ 6 ఇస్తాం, అన్ని అమలు చేస్తాం, మీ ఇంటికి తీసుకొచ్చి తల్లికి వందనం ఇస్తాం, 3 పిల్లలు ఉంటే 3, 4 పిల్లలు ఉంటే 4, ఇంకా పిల్లలు కనండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఉన్నవల్ల మేము పోషించలేని పరిస్థితి ఉంటే ఇవాళ మళ్ళీ ఇంకా పిల్లలు ఎక్కువ మంది కనండి, 4 కనండి, 5 కనండి అనే పరిస్థితి. ఉన్న వాళ్ళకే మేము ఉపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ వేతనదారులు, ఇవాళ ఉపాధి పథకానికి సంబంధించిన వేతనదారులు ఇవాళ జీతం రావట్లేదు, ఇవాళ వాళ్ళ వేతనం ఏది కూడా రావట్లేదు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది వేతనదారులు. వీళ్ళందరికీ కూడా వీటి మీద కూడా మేము పోరాటం చేస్తాం. అలాగే పెద్దల బొత్స సత్యనారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రతిపక్ష నేతగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఇవాళ మా జిల్లాలో ఉన్న సమస్యలు కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ ప్రజల ముందుకు తీసుకెళ్ళి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇవన్నీ కూడా మేము పోరాటం చేసి తప్పకుండా ప్రజల కోసం, ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళ కోసం, వికలాంగుల కోసం వీళ్ళందరూ కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి